శ్రీ గురుభ్యో నమ. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మిక మానవాళికి అవసరమా? అవసరమని చెప్పాలి నేటి సమాజానికి. ఎందుకంటే ఆధ్యాత్మిక ద్వారా మనం తెలుసుకోవడానికి, మనల్ని ఉద్ధరించుకోవడానికి దోహదపడుతుంది. అంతేగాని జీవితం అంటే కానా తేనా సోనా మర్గయ కాదు. తిన్నామా, తాగామా, పడుకున్నామా, మరణించామా కాదు. జీవితంలో జరిగే సంఘటన పట్ల అవగాహనతో ఎరుక కలిగి ఉండి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో ప్రవర్తిస్తూ జీవించడమే నిజమైన ఆధ్యాత్మికత. ప్రార్థన, పూజ, అర్చన, అభిషేకాలకే పరిమితం కానిది. నిజమైన ఆధ్యాత్మికతలో మనకి సద్బుద్ధి, సత్కర్మాచరణ చేయాలనే అభిలాష కలుగుతుంది. తద్వారా ప్రేమ, సేవ మన జీవితంలో ఒక భాగం అవుతుంది. ప్రేమ అంటే త్యాగంతో కూడినది, ఏది ఆశించినది. సేవ అంటే నిస్వార్థంతో చేయబడేది. ఆధ్యాత్మిక ద్వారానే అది సాధ్యపడుతుంది. నిజమైన ఆధ్యాత్మికతలో నిత్య చైతన్య ప్రవాహం, జడత్వం కాదు. మనిషి స్తబ్దుని చేసే ప్రతి పనులను తనదిగా భావిస్తూ తద్వారా వచ్చే ఫలితం ఏది నాది కాదనే భావన దృఢపడుతుంది. నిజమైన జ్ఞానానికి ఆధ్యాత్మిక చైతన్యమే గీటురాయి. ఇది మనిషిని దానవత్వం నుంచి మానవత్వం వైపుకు, తద్వారా దైవత్వం వైపుకు తీసుకువెళుతుంది. ఆధ్యాత్మిక ఒక గొప్ప అద్భుతమైన జీవన శైలి. ఇది ఏ మఠాల్లోనో ఆశ్రమాల్లోనో తెలిసేది కాదు. మనం ఉన్న చోటనే మనం చేసుకునేది. ఆధ్యాత్మిక ద్వారా శారీరక, మానసిక వికాసం కలుగుతుంది. జపతపాల ద్వారా, ధ్యాన యోగాల ద్వారా లభించే వస్తువు మాత్రం కాదు. ముఖ్యంగా మన ప్రవర్తనని అద్భుతంగా నియంత్రించగలిగేది ఒక ఆధ్యాత్మిక మాత్రమే. అంతేకాని 4 గోడల మధ్య పూజా గదికే పరిమితం కాదు. బాగా ఆలోచిస్తే కుటుంబమే ఒక అమూల్యమైన ఆధ్యాత్మిక సౌధం. తల్లిదండ్రులే అందులో కొలువున్న ప్రత్యక్ష దైవాలనే గుర్తింపజేస్తుంది. మహనీయుల మార్గదర్శనం ద్వారా ఆధ్యాత్మిక కుటుంబాన్ని మనం సొంతం చేసుకుంటాం. ఈ ప్రక్రియకి ఆధ్యాత్మిక దృక్పథమే మూల విరాట్. మనిషి సమగ్ర ప్రగతి సౌధానికి ఇదే తొలిమెట్టు. జీవితంలో మధురముల్ని ఆస్వాదించుకుంటున్నారా? అయితే మీ దృష్టిని ఆధ్యాత్మిక మళ్లించండి అన్నాడు స్వామి వివేకానంద. ఎందుకు ఆలస్యం? ఆధ్యాత్మిక అమృతాన్ని సేవిస్తూ, ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, సర్వజీవ మాన ప్రాణకోటికి అందిస్తూ ఆనందింపజేద్దాం. ధైర్యవంతుడు నడిచే రాజబాట ఆధ్యాత్మికత. ఇది గుర్తించుకుని ఆధ్యాత్మిక సౌధంలో జీవిద్దాం.